నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న ఫుల్ గాలి తోలింది. ఈ గాలికి చెత్త చూడండి ఇదంతా వచ్చి పడింది. మా మేడం చూసింది అనుకో, వాళ్ళు ఏం రాలేదా చెట్లు క్లీన్ చేసేవాళ్ళు, ఇదంతా క్లీన్ చేయలేదు అంటది. వాళ్ళేమో మొన్న వచ్చినారు కానీ ఈరోజు అయితే రాలా. ఇంక వాళ్ళు వచ్చేంతవరకు అదంతా అట్టే ఉంటుంది. వాళ్ళు వచ్చి క్లీన్ చేయాల్సిందే. ట్యాంకీలో నీళ్ళకి నిన్న ఆర్డర్ ఇచ్చిన, ఈరోజు వచ్చాయి. ఈ వారం మొత్తం ఫుల్ కింది వినాయి నీళ్ళు. ఇంకా ఒకరోజు ఉండొచ్చు అని కింది వినాయి. ఆయన ఎట్టా నీళ్ళు మిగిలించుకొని పోతాడు. ముందు పక్క షట్ల కన్నా పెట్టద్దు. దీనికి పట్టేసినామంటే ఫుల్గా ఆడికి ఆ నీళ్ళు అయిపోతాయి. ఈరోజు వాడి నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ ఫుల్గా పడతాడు. ఇది ఇక్కడ పట్టినా ఆడ కూడా పట్టేద్దాము పనిలో పని. ఈడే చచ్చిపోయింది చెట్లు. ఈడ ఎన్నిసార్లు నీళ్ళు పట్టినా చచ్చిపోతాయి. ఎంత నీళ్ళు పట్టినా ఈ ఒక్క పాటలోనే చచ్చిపోతున్నాయి. దీనికి పొద్దున ఆటోమేటిక్ పడలేదు అనుకుంటా, అందుకే ఈ పనుకున్నాయి అన్నీ. ఇంటికి కూడా పట్టేస్తే మళ్ళీ ట్యాంకీ వచ్చితే ట్యాంకీ ఫుల్గా పడితే చెట్లకు నీళ్ళు కూడా పట్టేసిన ఫుల్గా. ఇప్పుడు ఇంకా ఆయన వచ్చి ఫుల్గా పట్టాలి. ఆయన ట్యాంకీలో ఉండే నీళ్ళని అయిపోవాలి, మిగిలించుకొని పోయేదానికి కుదరదు. అంతలా పోయి స్నానం కూడా చేసినామంటే ఆడికి దాంట్లో ఉండే నీళ్ళు కొన్ని తగ్గిపోతాయి, మళ్ళీ ఆయన పట్టేసిపోతాడు. మనకు డ్యూటీ కూడా పడింది. 10 కల్లా మేడం మేడుకోపోతుంది అంట. బయటికి పోతే పోవచ్చు అనింది పని మనిషి. కద్దామా ఫోన్ చేసి పోయి స్నానం చేసి రెడీ అయిపోతా. టిఫిన్ చేసుకోవాలా. మళ్ళీ నీళ్ళు పోసుకునేదానికి పోతారా, అప్పుడే ఫోన్ కొట్టినారు. మా మేడం కాదు, మా మేడం వాళ్ళ అన్న కూతురు. బండి స్టార్ట్ చేయని, నేను స్నానం చేయలే మేడం, స్నానం చేసి వస్తా అని చెప్పిన. సరే 10 నిమిషాల్లో రెడీ రా అనింది. ఇంకా గిఫన్లే వాళ్ళైతే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినారు. అసలు నేను కార్ స్టార్ట్ చేసుకోకముందే ఆమె వచ్చి కూర్చునేసింది కార్లో. ఏం టిఫిన్ తింటావు ఏంలే అని చెప్పి నిన్న ఎట్లా ఫ్రూట్స్ ఇచ్చినారు కదా, అయితే తెచ్చుకున్నా కార్లోకి. అవి తెచ్చుకునేది కూడా చూసి నవ్వుతుంది. లేట్ అవుతుందని తెచ్చుకున్నావు అని అడుగుతుంది. అవునని చెప్పిన. టిఫిన్ తినలేవా అంటే తినలేదు మేడం అన్నా. వాళ్ళైతే లోపల విన్నారు. నేనైతే పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చిన. ఇంక ఇక్కడ ఏడన్నా పార్కింగ్ ప్లేస్ దొరికితే పార్కింగ్లో పెట్టుకొని ఇంకా టిఫిన్ ఈరోజు కాయలే మనకి టిఫిను, ఏం చేయలేము. బిన్నా పోవాలనింది మేడము. బిన్నా వచ్చేస్తాంలే అనింది. ఒకవేళ పోతే మేడం బయటికి పోతుంది, బిన్నా పోదాంలే అనింది ఏమో. ఈడ పార్కింగ్ దొరకదు, ఈడ సావు. ఈడైతే దొరికింది ఏదో షాపింగ్ మాల్లో పార్కింగ్, హాస్పిటల్కి ముందు పక్కే. ఇంకా మనం తెచ్చుకునే టిఫిన్ ఇవి అనమాట. అంటే వాటర్ కూడా పట్టుకొచ్చిన నీళ్ళు, మళ్ళీ ఈ ఆడగొంతావులే అని. అయితే తినేద్దాము. రాత్రి ఏమో ఎగ్ రైస్ బాగా కారం వేసుకొని తిన్నా. పొద్దునకి మోషన్స్ కొట్టినాయి. అదే పనిగా చపాతీలు తెచ్చుకున్నా పొద్దున పూట తినొచ్చని. కానీ ఇప్పుడేమో సడన్గా డ్యూటీ పడింది. డ్యూటీ పడితే ఇవే మనకి టిఫిన్ అయినాయి. ఈ తిన్న తర్వాత వస్తే మేలు. మళ్ళీ తినేటప్పుడు వచ్చారనుకో, మళ్ళీ అన్నీ ఒలిచి ఆడబెట్టాక చూశారనుకో బాగుండదు. నాకు తెలిసి అర్ధగంట పైన పడుతుంది. రిపోర్ట్ల కోసం ఏమన్నా వచ్చారో లేకపోతే ఏమన్నా చెకప్ కోసం వచ్చారో తెలియదు. కార్లో చెత్త డబ్బా కూడా ఉన్నది. ఇది బలోనా చెత్త డబ్బా. ఇట్లా మురుసుకునేస్తుంది. మురుసుకొని ఇది రబ్బర్ బ్యాండ్ వేసేయచ్చు దానికి. మురిసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది చూడు. ఇట్లా పెట్టేసి మనం బ్యాగులో అయినా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. అంతే. ఇట్లా దీన్ని ఓపెన్ చేస్తే చెత్త డబ్బా అయిపోతుంది. ఈ చెత్త అంతా దీంట్లో వేసేయాలి. బయట ఏడైనా వేసామంటే అంతే, ఇంకా మనం లేస్తారు.
చిన్నవి కానీ నేతకాయలు ఉంటున్నాయి. ఇవి ఒలుచుకొని తినాలంటే నాకు బలి బరువు. అందుకే ఇంతకుముందు సీనికాయలు ఉంటే రూమ్లో అన్నిటిని జ్యూస్ చేసుకుంది ఆయన. నేనైతే తినేసిన, ఇంకా వాళ్ళు ఎప్పుడైనా రాని. క్లినిక్స్ కూడా అయిపోయినట్టున్నాయి. అమ్మయ్య, ఏదో ఒకటి పడాలా మేత కడుపులోకి, లేకపోతే మైండ్ పని చేయదు, మెంటలు ఎక్కుతుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా రాండిమా. అప్పుడే ఫోన్ చేసింది ఆ స్వామి, తిన్నానో లేదో 10 నిమిషాలు అంతే. 9:50 ఎట్టో భిన్న వచ్చేసారు బా. ఎట్టో తిన్నాక వచ్చినారు. అది చూడు, ముందు తినకముందు వచ్చింటే అంతే గబ్బు అయిపోయింది. నేను ఇంటికైతే వచ్చేసిన, ఇంకా నీళ్ళోడు రానట్టున్నాడు. ఈ ట్యాంక్కి మూత ఓపెన్ చేసిపోయినా నేను, మళ్ళీ ఎత్తుకోగలుగుతుందో లేదా అని. నీళ్ళోడేమో రాలా, దీన్ని మూసేద్దాము, మళ్ళీ మేడం అడగన బాగుంటుంది. రాలా నీళ్ళు పట్ల ఇంకా. ఓకే, 10 నిమిషాలు. ఎట్టో దేవుడి దేవాల బోకులు గడిగినాక వచ్చినాము. 10 నిమిషాల్లో బయలుదేరాలంట. బోకులన్నీ గడిగేసుకునేటో వస్తానే. మేడం అయితే ఇక్కడున్న ఈ సలూన్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి తరీక్ సుల్తాన్ రోడ్లో అయితే ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్ని బిల్డింగ్లు హోటల్లో. అంటే ఇక్కడికి టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళందరికీ హోటల్ చూడండి, బోర్డులు వేస్తున్నారు హోటల్ అని. ఇక్కడ ఇది కూడా హోటలే. ఇవన్నీ చాలా ఉన్నాయి హోటల్లో. ఇది సర్వీస్ రోడ్డు, అది మెయిన్ రోడ్డు. సర్వీస్ రోడ్లో అయితే పార్కింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది. రోడ్డు పైన పెట్టేసిన. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా చూడండి. ఈ కొనామొదులు ఉంది కదా, ఈ మధ్యలో డివైడరు, ఈ కొనామొదులు చెట్లు చూడండి, అన్నీ యాప్ చెట్లే మొత్తము. ఆ నుంచి మెయిన్ రోడ్లో అలా ఫస్ట్ నుంచి ఈ పక్క లాస్ట్ దాకా ఉండేటన్ని మధ్యలో యాప్ చెట్లు. కానీ ఈడే కాదు, ఇప్పుడు నేను ఉండే ఏరియాలో మొత్తం చాలా వరకు ఎక్కువగా నాకు కనిపించే చెట్లు ఎదురా అంటే యాప్ చెట్లే. భలే అంటే ఒక షో మార్గా వీళ్ళు మొత్తం యాప్ చెట్లు, ఎక్కడ చూసినా యాప్ చెట్లు అయితే వేసేస్తున్నారు. అవి పచ్చగా అయితే నీళ్ళు కూడా బాగా పడతారు వాటికి, పచ్చగా ఉన్నాయి. ఎప్పుడు చూడు పచ్చగానే ఉంటాయి యాప్ చెట్లు. అవి మొత్తం చూడండి, ఆడ చూసినా కూడా ఎండిపోదు. మామూలుగా యాప్ చెట్టు ఉండే కాడ యాపాకు ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది కింద. మొత్తం యాప్ చెట్టు ఉండే కాడంతా ఆకులన్నీ రాలుంటాయి. కానీ ఈ పక్క ఒక్క ఆకు కూడా కింద రాలా చూడండి, పచ్చగా ఉన్నాయి చెట్లు. నిజంగా యాప్ చెట్లు చూస్తా అంటే నాకైతే చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఉంటాయి. కానీ ఇది మధ్యలో డివైడర్ ఉంది కదా, ఈ డివైడర్లో ఇంతవరకు లాస్ట్ దాకా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ కూడా యాప్ చెట్లే. మధ్యలో కొంతమంది అయితే టెంకాయ చెట్లు లేదంటే ఈ ఖర్జూరం చెట్లు వేస్తారు. కానీ ఈ రోడ్డు మాత్రం మొత్తం యాప్ చెట్లే ఉన్నాయి. కొనామొదులు చూడండి. ఇంకా మేడం ఇక్కడి నుంచి గంటన్నర ఈజీగా పడుతుంది. ఇప్పుడు 11 అయింది. 12-12:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాము. టైం ఏమో 12:30 అయింది. మేడం ఏమో రాలా, భయంకరంగా ఎండ ఉన్నది బయట. పార్కింగ్ ఎట్టో దొరికింది, మెయిన్ రోడ్లో ఉన్నింది బండి, లోపల తీసుకొచ్చి పెట్టినా. ఎండ అయితే మామూలుగా లేదు, దుమ్ము లేపేస్తుంది, భయంకరంగా ఉన్నది ఎండ. ఇంకా ఎంత పడుతుందో టైము, పెదాలు ఎండిపోతాయి నాకైతే. మేడం అయితే ఇసిపెట్టేసిన కానీ ఇంటి దగ్గర మళ్ళీ ఆమె ఉండదు కదా, ఇంకొక ఆమె వేరే సైడ్ ఉండదంట, ఆడి పోయి ఎక్కించుకురావాలా. అంటే మేడం వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో, అక్కనో చెల్లిలో. ఈ రిమోట్ సరిగానే పనే లేదు, ఆమెనైతే ఎక్కించుకోరాలా. మేడం అయితే 12:45 కల్లా వచ్చేసింది. ఇప్పుడు 12:45 అయిన టైము. వీడికి వస్తానే మేడం దిగుతానే ఆమె అదే మా కోడలు ఆడున్నది, పోయి పిలుచుకోరాపో అని చెప్పి పంపించింది. టైం ఉండదులే, ఒక 10 నిమిషాలు అన్నం చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అన్నం తినలేక ఇంకా టైం లేదు. పోయి ఆమెను ఎక్కించుకొని వచ్చి వాళ్ళు ఏది ఇచ్చా తిందాము, చూద్దాం ఏమి ఇస్తారో. ఈడే దగ్గరే వాళ్ళ అక్కోళ్ళ ఇల్లు. ఆ ఏరియా కూడా భలే ఉంటుంది, చూపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియానే మొత్తం వర్క్ జరుగుతూ ఉన్నట్టు మాది. ఇక్కడ బాగుంటుంది ఈ ఏరియా కూడా. ఆ పక్క పోవాలా, కానీ
పని ఏమో జరుగుతూ ఉన్నట్టున్నది ఇక్కడ మొత్తము. ఏడ చూసినా బ్లాక్ చేస్తారు. ఒక్కరో రిపేర్ ఉన్నా కూడా మొత్తం బ్లాక్ చేస్తారు రోడ్డు మొత్తం. ఇంకంతా తిరుక్కొని పోవాలా దేశం అంతా, అదే ఈ ఊరంతా తిరుక్కొని పోవాలా. ఫస్ట్ సందులో ఉన్నది మేడం వాళ్ళు చెల్లో ఇల్లు, ఇవన్నీ తిరుక్కొని పోవాలా. చూపిస్తా చూడండి, భలే ఉంటుంది ఈ ఏరియా కూడా. అంటే ఈ పక్క బాగాలేదులే, ఇంకా ఆ పక్క పోతే బాగుంటుంది. ఇల్లు చూడండి, ఇవన్నీ రాజుల కాలం నాటి ఇల్లులు ఉంటాయి కదా, అట్లా ఉంటాయి చూసేదానికి. రాజులు బ్రిటిష్ వాళ్ళు ఇల్లులు ఉంటాయి కదా, అట్లున్నాయి. ఆ నుంచి రైట్ ఉండదు దావా, ఆ రైట్ నుంచి బాగుంటుంది రోడ్డు చూసేదానికి. కార్నిష్ రోడ్డు ఏదో అంటారు, ఆ రోడ్లో జాయిన్ అవుతుంది అది. ఈడంతా కొద్దిగా పని జరుగుతున్నట్టున్నది. ఇక్కడ పాత బండి ఏదో ఉన్నది. ఈ సందులో దూరచ్చు, కానీ ముందుకు పోయి చూపిస్తా చూడండి. మొత్తం ఏడబడితే ఆడ వర్క్ జరుగుతుంది. ఇది ఈ నుంచి భలే ఉంటుంది చూసేదానికి. ఈ ఏరియాలన్నీ ఈ సందులన్నీ బాగుంటాయి. ఆ వెనక పక్క ఇప్పుడు నేను వచ్చిన సందు అంతా రిపేర్ జరుగుతుంది. ఈ సందులన్నీ భలే ఉంటాయి, అన్నీ రిపేర్ జరుగుతున్నాయి. ఈ పక్క బ్లాక్ చేసినారు, మొత్తం బ్లాక్ చేసినారు. మధ్యలో ఈ పెట్టినారు చూడండి డివైడర్. మామూలుగా ఆ పక్క రోడ్డు లేదని ఇది ఊరికే టెంపరవరీకి పెట్టినారు, ప్లాస్టిక్ డివైడర్. అది ఎదురుగా ఉండేది కార్నిష్ రోడ్డు. ఆ రోడ్డు పోయినా కూడా మా ఇంటికి పోవచ్చు, అదే నేను పనిచేసే ఇంటికి. ఇప్పుడు ఊరే ఎంత బ్లాక్ చేసేసినారా, ఇప్పుడు ఎట్ట పోవాలి బయలుకి, మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు. ఇంకా ఆడ నుంచి ఉన్నది ఒక రోడ్డు, ఆ రోడ్లో ఏమన్నా చూడాలా. ఇది కార్నిష్ రోడ్డు. ఈ రోడ్డే బాగుంటుందని ఒక వీడియోలో చూపించిన కదా. ఇదంతా కూడా ఈ నుంచి రైట్కి ఉండదు దోవ, ఇంకా ఆ దోవలో పోవాల్సిందే. ఇక్కడ ఉన్నాయి రైట్కి పోయేదానికి దోవలో. మళ్ళీ రైట్కి పోయినామంటే మళ్ళీ రాకూడదు, అట్నుంచి అట్టే వెళ్ళిపోవాలా. కానీ ఇంకా దోవ లేదు కాబట్టి మళ్ళీ అంటే వన్ వేనే అనమాట, రిటర్న్ రాకూడదు మళ్ళీ ఈ దోవలో. ఇక్కడంతా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా అన్నీ తిరుక్కొని వచ్చినాం, ఏం చేద్దాం. ఇక్కడంతా బ్లాక్ చేసేసాను, లేకపోతే ఆ నుంచి ఉన్నది దోవ. ఇప్పుడు నేను తిరుక్కుంది ఆ నుంచే, ఇంకా ఆ నుంచి ఉన్నది దోవ. ఇక్కడ పెట్టుకుంటే ఈ నుంచి వస్తుంది మేడం. ఈ నుంచి నడుచుకొని రావాల్సింది. ఈ సందే వాళ్ళది, మొత్తం అడ్డం పెట్టేశారు ఇంటికి. ఫోన్ చేద్దాం. ఓకే, ఫోన్ చేయాల్సిన అవసరం లే, మిస్ కాల్ కొడితే చాలు, అంతే ఇంక వచ్చేస్తుందామా. నన్ను చంపేటట్టు ఉన్నారు ఈ ఇల్లు. ఈ నుంచి మళ్ళీ లొకేషన్ ఇచ్చింది ఆమె, లొకేషను. ఆ లొకేషన్ తీసుకుని ఎప్పుడు వస్తుంది ఆ సమయమా? 17 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు 15 నిమిషాలు. కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్డు. వీడికంటే పోవాలంట స్వామి, నేను చంపేచ్చదా. ఇంక ఈరోజు 2కో 3కో ఇంటికి పోయేది. వీడికి ఎందుకు పోతారో తెలియదు, ఫర్నిచర్స్ ఇది, వీడికి పోతారు వీళ్ళు ఎక్కువ. ఈ ఫర్నిచర్స్ బిజినెస్ ఏమో జరుగుతుంది. ఆడికి పోతే 1-2 గంటలు రారు. నేను ఇంకా మేడంని అయితే ఎక్స్పెక్టేషన్, ఆమె నన్ను అయితే ఇంటికి పొమ్మనింది. ఏదో ఫర్నిచర్స్, ఆన్లైన్ ఫర్నిచర్స్ ఏమో చేస్తుంది ఏమో. ఇదే బిల్డింగ్, ఈ బిల్డింగ్లోకి అయితే పోయింది. ఇక్కడ పార్కింగ్ కూడా లేదు. నువ్వైతే ఇంటికి వెళ్ళిపో, 4:30కి రాపో అనింది. ఇప్పుడు టైం 1:30 అయింది. ఇంకా పోయి తిని 1 గంట పనుకునే లోపలికి 4:30 అయిపోయింటుంది. ఒక అర్ధగంట ముందు చెప్తారు వీళ్ళు. మనం ఆడి నుంచే 4:30కి బయలుదేరి వస్తాను నేను. ఇంటికైతే వచ్చేసినాం. పోయి అన్నం తెచ్చుకోవాల్సింది, ఆకలేస్తుంది భయంకరంగా. ఈరోజు బలంగానే ఇచ్చారు, బలంగా ఇచ్చారు కానీ కూర లేదు దీంట్లో. సచ్చా
ఇవన్నీ ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చే ఏం లాభం చెప్ప? కూర ఉంటాయి కదా, తెల్లన్నము, ఇది మైనస్, ఇది సలాటు, ఇది పెరుగు అడిగి పిచ్చుకుని పెరుగు వేసుకొని తిందాము దాన్ని. ఏమో చికెన్ ముక్కలు. ఇవి నిన్న ఆడ తెచ్చుకున్నాం కదా, దాంట్లో స్వీట్ కార్న్ ఒకటి కాల్చి ఇచ్చింది, అదే ఉడకబెట్టి. ఇన్నిచ్చి ఏం లాభం తల్లి కూర లేకపోతే? మనము తెలంగాణలో కూరలు ఏంది తినలేమే. ఏందో చికెన్ ముక్కలు కానీ చికెను వీటిల్లో మైనస్. ఇది మైనసేనా? చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో. ఇదైతే బలందే చికెను. ఈ మైనస్లోకి బలం ఉన్న టేస్ట్. ఈ అన్నంలో కూర ఇలా ఏం అన్నం, ఈ పెరుగు వేసుకొని తినాల్సిందే. పెరుగు నా దగ్గర నిన్న తెచ్చుకున్నా డక్కూసు, ఇంకా అది వేసుకొని కలుపుకొని తినాలా. ఈ విధంగా ఫస్ట్ ఏం తింటున్నా డక్కూస్ వేసుకొని, అంటే అన్నంలో తింటా కానీ పెరుగు డక్కూస్ వేసుకున్నా ఎటుంటుందో అంతే. ఇదే ఈరోజు అన్నం, పెరుగు డక్కూస్. ఊరగాయలు అయిపోయినాయి నా దగ్గర, ఊరగాయ ఉంటే బాగుంది. ఎవరన్నా వస్తే తెప్పించుకుందాం అంటే కుదరకపోయా. ఇదే ఏదో అటు ఉన్నది. ఇన్ని ఐటమ్స్ ఇచ్చి ఏం లాభం? అసలు కూర లేకపోతే? కూర ఉండాలి మెయిన్. ఈరోజు చూసినారు కదా, కూర లేని అన్నం, తెల్లన్నము, అవి చికెన్ అయితే ఇచ్చినారు, సలాటు, అది స్వీట్ కార్న్. ఇంకా మన దగ్గర ఉండే డక్కూస్ అయితే వేసుకొని కడుపుకు ఆకలి తీర్చుకుంటున్నాం. ఏం చేద్దాం, తప్పదు. మళ్ళీ 4:30 కల్లా వెళ్ళిపోవాలి. నేను ఆ నుంచి వచ్చిందే 2:20 అయిపోయింది. 1 గంట ఉన్నా టైము, గంటన్నర మళ్ళా పోవాలా. ఇంక తినేసి ఒక అర్ధగంట అట్ట బెడ్ మీద వాల్చి నడుము బయలుదేరుతా. బాగానే ఉన్నది టేస్ట్. 4:30 కల్లా మేడం కోసం అయితే బయలుదేరినా. 4:30 కల్లా మేడం కోసం అయితే పోతానా. 4:30 కల్లా మేడం లొకేషన్కి అయితే వచ్చిన. ఇక్కడ ట్రాఫిక్ చూడండి భయంకరంగా ఉన్నది. ముందే బయలుదేరి మంచి పని చేసిన, ఎందుకంటే మేడం వీడికి వస్తానే ఫోన్ కొట్టింది, వచ్చేసినావా అని. రాలా మేడం, ట్రాఫిక్ ఉంది వస్తున్నా అని చెప్పిన. భయంకరంగా ఉన్న ట్రాఫిక్. సిగ్నల్ పడి ఉన్నది ముందు పక్క, ఈ పక్క దువార్లు అన్నీ నిలబడిపోయినాయి, బండ్లు మొత్తం నిలబడిపోయినాయి. కొనాముదులు మొత్తం సిగ్నల్ కాంచి దువారు మొత్తం నిలబడిపోయినాయి. ఆ బిల్డింగ్లోనే మేడం ఉండేది ముందు పక్క. ఆ ఒక్కరో దూరం పోయేదానికే చూడండి ఎంత టైం పడుతుందో. ఫుల్ నిలబడిపోయినాయి బండ్లు. సిగ్నల్ దాటుకుంటానే మేడం ఉండేలే, అదే మేడం దిగిన బిల్డింగ్ కాడికి వెళ్ళిపోతా నేను. ఆ సిగ్నల్ దగ్గర నుంచే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. సాయంత్రము అందరూ డ్యూటీల నుంచి స్కూళ్ళ నుంచి వస్తారు, అందుకే బండ్లు ఫుల్ ఉన్నాయి. సిగ్నల్ యాడో ఉన్నది ముందు పక్క. ఆ సిగ్నల్ కూడా పడి ఉండదు, బండ్లు కదిలితే కదా. ఫుల్ ఉన్నాయి బండ్లు. నేనేమో లెఫ్ట్కి పోవాలా, ఇప్పుడు రైట్కి ఏమో దూరినా. ఇంకా లెఫ్ట్కి దూరితే బొయ్యని కొడతాయి ఆర్ను. ఆ సిగ్నల్ దాటుతాం రైట్ సైడ్లోనే మేడం ఉండే బిల్డింగు. ఆ అద్దం కనిపిస్తుంది కదా, అద్దాలు రైట్ సైడ్లో అదే బిల్డింగు. ఎంత ట్రాఫిక్ చూడు, సాయంత్రము ఎంత ట్రాఫిక్ చూడు, ఫుల్ ఉంటుంది ఈ టైంలో ట్రాఫిక్. ఇంటికాంచి బయలుదేరి వచ్చేప్పటికి నా అర్ధగంట పట్టింది. వీడికి మళ్ళీ పడింది సిగ్నల్. 4 బండ్లు పోయినాయో లేదో మళ్ళీ సిగ్నల్ పడింది. ఈ సందు దూరేదానికి చూడు నేను ఎంత ట్రాఫిక్ స్వామి నాయన దేవుడా. ఇప్పుడు మళ్ళీ ఇదే లైన్లో పోవాలి మేము ఇంటికి పోవాలంటే. ముందు పోయి యూటర్న్ కొట్టాలా. ఇప్పుడేమో రైట్ సైడ్లో ఉన్నది మేడం. ఆ పక్క ట్రాఫికే, ఈ పక్క ట్రాఫికే. బా, ఈ బిల్డింగ్లో అయితే ఉన్నది. ఇంకా ఫోన్ చేయాలి. మళ్ళీ ఆమె వచ్చినా కూడా గంట పైన పడుతుందిలే ఇంటికి పోయే లోపలికి.
ఒకైతే ఫోన్ కొట్టిన బిన్న వచ్చే పర్వాలా, ఈడ నిలబెట్టుకునే దానికి ప్లేస్ కూడా లేదు. సందులలోనే సందులో చిన్న సందులలోనే పెట్టేస్తున్నారు బండ్లన్నీ. పార్కింగ్ కూడా లేదు ఈడ. విన్నారమ్మ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే ఉన్నది మేడము. ఏందో ఇంతమంది ఉన్నారు ఈడ. చూద్దాం. నేనైతే వచ్చేసిన ఇక్కడికి. అబ్బా ఏం ట్రాఫిక్ నాయనా స్వామి, తలకాయ నొప్పి వచ్చేసింది స్వామి ట్రాఫిక్తో. అబ్బా నీళ్ళు ఆయన పొద్దుని చెప్తే ఇప్పుడు వచ్చినాడు. మా మేడము లోపల రూమ్లో ఏసీ నీళ్ళు కారుతున్నాయి మేడం అని చెప్తే ఏసీ ఆయన్ని కూడా పిలిపించింది రూమ్లో. చెక్ చేపిస్తాం. ఓ पानी एक एक बार गिरता है, एक एक बार नहीं गिरता है. अब खोला था इसको? नहीं खोला मैं. देखो पानी देखो आएगा मैं. वो जतन वो स्ट्रांग नहीं है. ఆయన చెక్ చేస్తున్నాడు. బయట నీళ్ళు కూడా వచ్చినాయి. తౌఫిక్ భాయ్ ఫుల్గా నీళ్ళు పడుతున్నాడు బా చెట్లకి. తౌఫిక్ భాయ్ ఈడైతే ట్యాంకీలో నీళ్ళు పడుతున్నారు. పొద్దుని చెప్పిన ఆయనకి ట్యాంకీ. నిన్న రాత్రి చెప్తే ఇప్పుడు వచ్చినాడు. क्या हाल है? ठीक है, नया घास लगा है ना, पानी नहीं डालना तो ये मर जाएगा. ये पड़ जाएगा, कब पड़ जाएगा मालूम नहीं. इधर गाड़ी नहीं मत. अरे इधर एक दिन मेरा टायर क्या मालूम है, मैं आपको बताता हूँ. किधर నేను వచ్చే లోపల ట్యాంకీ కూడా నిండిపోయింది. ఆయనకి వాటర్, ఆయనకి నీళ్ళు ఆయనకి డబ్బులు కూడా ఇచ్చేసింది మేడం. ఇదేంది పుచ్చిపోయింది లారీ. పోయినా అదే తాని ఓకే అదే ఫుల్ తర్వాత మేము రాత్రి తినడానికి ఏదో ఇచ్చారు. పూలు కుబ్బూసు. तौफिक भाई तो पार्टी देता हूँ. तौफिक भाई अच्छा रोज. किधर चल गया तौफिक भाई? 2 दिन से नहीं है. मैं बांग्लादेश होके आया. मैं बांग्लादेश चला गया. तो ये क्या है? फूल है. फूल के ऊपर थोड़ा ऑयल डाला है. ये ऑयल है ना, इसको कहते हैं 2 रोटी है. एक ऑलिव ऑयल एक्स्ट्रा वर्जिन ऑलिव ऑयल. हाँ ऑलिव ऑयल పైన ఏదో చట్నీ है. ఇది పోల్, ఇది మైనస్. इसको कहते हैं माइनस नहीं है. इसको कहते हैं తహీనా. ఓకే చలో హాత్ దో తో ఆద్మీ కాయేగా. చూసినారా ఈరోజు రాత్రికి అయితే ఇది ఇచ్చారు. ఇంకా నా దగ్గర ఒక కుబూస్ ఉంటే ఇంకెట్టా 2 సరిపోవు చిన్నవి. ఒక కుబూస్ అయితే కాల్చుకున్నాము అంతే. ఇంకా ఈ కుబూసు, ఆ పెరుగు, వాళ్ళు ఇచ్చిన పూలు. తౌఫిక్ భాయ్ రూమ్లో అయితే ఏదో చికెన్ ఏదో ఉందంట. ఆ చికెన్ అయితే ఎత్తుకొచ్చినాడు. ఇది ఈ సలాడ్ అయితే చచ్చిపోయింది. ఏం మరగయా दोपहर का है ना. చలో तो కావు క్యా కాయేగా. దీనిపైన నల్ల నూగులు వేసినారు. చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో. ఇది పూల్ బాగానే ఉంటుంది. ये भी हार्ड हो गया. इसका फूल नंबर 1 है. वो जो सिंथिया फूल बनाता है ना, बहुत अच्छा फूल बनाता है. इसका फूल अच्छा है, पूरा सऊदी जैसा. మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం అనమాట. పొద్దున కుదిరితే రొట్టె, లేదంటే చాయ్ తాగి వెళ్ళిపోవడమే. రోజు ఇట్లే ఉంటుంది. సో చూశారు కదా, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.